టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు చర్చలైతే కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన అయితే పొత్తుతో ముందుకెళ్తున్నాయి. అయితే బీజేపీని కూడా కలుపుకోవాలని చెప్పేసి అయితే టీడీపీ, జనసేన అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో అయితే ఒక దఫా అయితే చర్చలు జరిపారు. అయితే బీజేపీ దాదాపు 10 లోక్సభ స్థానాలు డిమాండ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే టీడీపీ మాత్రం 5 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈరోజు మరోసారి అయితే అమిత్ షాతో భేటీ అయ్యి ఫైనల్‌గా ఆ నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా బీజేపీ అయితే కనీసం 9 అన్నా ఇవ్వాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తుంది లోక్సభ స్థానాలను. మనం చూసుకున్నట్లయితే తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం లోక్సభ సీట్లనైతే బీజేపీ ప్రధానంగా కోరుతుంది. అయితే దీనిపై టీడీపీ అధినేత గాని ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అలాగే 6 అసెంబ్లీ సీట్లు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లయితే మనకు తెలుస్తుంది. శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలు కూడా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ కూడా లోక్సభ స్థానాల విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. బీజేపీ మాకు తప్పకుండా లోక్సభ అంటే అసెంబ్లీ తక్కువ ఇచ్చినప్పటికి కూడా మాకు లోక్సభ స్థానాలు ఖచ్చితంగా 9 వరకైనా కావాలని చెప్పేసి అయితే బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇక మన జనసేన విషయానికి వస్తే జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు అలాగే 3 లోక్సభ స్థానాలు అయితే ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు బీజేపీతో టీడీపీ అంటే ఇప్పటికే అలయన్స్‌లో ఉన్న టీడీపీ, జనసేన బీజేపీతో కలిసి వెళ్తాయా లేదా అనేది మనకు ఈరోజు తెలిపోయే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ రాజేందర్‌తో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.